నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న Prasadtechintelugu ఫ్రెండ్స్ ఇది OnePlus 60 ఒక 10 డేస్ నుంచి ఈ ఫోన్ నేను యూస్ చేస్తూ ఉన్నాను. ఈ ఫోన్ సంబంధించి అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను అండ్ కెమెరా రివ్యూ పోకో F1 తో కంపేర్ చేసి ఒక వీడియో చేశాను. ఆక్సిజన్ OS ఫీచర్స్ సంబంధించి మొత్తం కంప్లీట్ ఒక వీడియో చేశాను. ఆ మూడు వీడియోస్ మీరు చూడకపోతే నేను కార్డ్స్ వదిలేసిన అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. వీడియోలో మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇది OnePlus 6 రివ్యూ లాగా అనిపిస్తుంది నాకు. OnePlus 6కి 60కి పెద్దగా హ్యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం లేవు. సేమ్ అదే వీడియో మీరు చూసినా కానీ సేమ్ మీకేం తేడా ఉండదు. అందుకే నేను ఈ వీడియోని నార్మల్గా మనం చేసే వీడియోలా కాకుండా ప్రోస్ అండ్ కాన్స్ లాగా కాకుండా అంటే నార్మల్గా దీనిలో చేంజెస్ గురించి ఎక్కువ మాట్లాడతాను. నేను ఏమేమి చేంజ్ చేసేసారు, వాటి వల్ల ఏమి బాగుంది ఏం బాగాలేదు వీటి గురించి నేను మాట్లాడతాను. సో OnePlus 6 రివ్యూ చూడండి. కంప్లీట్గా ఇంకా మీకు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకా డీటెయిల్గా మీకు OnePlus 6 రివ్యూలు ఇంకా మనకి డీటెయిల్గా తెలుస్తుంది. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో మీకు కొంచెం చేంజ్ కనపడుతుంది OnePlus 60కి. సేమ్ రెండు మీకు ఫుల్ హెచ్డీ ఆప్టిక్ AMOLED స్క్రీన్సే, కాకపోతే మీకు డిస్ప్లే సైజ్ మీకు OnePlus 60 కొంచెం పెద్దగా ఉంటుంది. డిస్ప్లే మీకు 6.41 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అది OnePlus 6 చూసుకుంటే 6.28 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ మీకు డిస్ప్లే టాప్లో నాచ్ కూడా చేంజ్ అవుతుంది. నాచ్ మీకు OnePlus 6లో నార్మల్గా ట్రెడిషనల్ నాచ్ ఉంటుంది మనకి, దీనిలో వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. చిన్న సైజ్ నాచ్ ఉంటుంది అండ్ బెజల్స్ కూడా కొంచెం OnePlus 6తో కంపేర్ చేస్తే మాత్రం 60లో కొంచెం బెజల్స్ కూడా వీళ్ళు తగ్గించారు. సో ఓవరాల్గా డిస్ప్లే చూడడానికి అయితే మీకు చాలా బాగుంటుంది. వెయిట్లో కూడా మీకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. OnePlus 6 మీకు 177 గ్రామ్స్ ఉంటుంది, వచ్చేసరికి 185 గ్రామ్స్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో మీకు బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఇంక్రీజ్ చేశారు. 3700 mAh బ్యాటరీతో వస్తుంది ఇది. అదే OnePlus 6 చూసుకుంటే 3300 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇక్కడ దీనివల్ల మీకు కొంచెం వెయిట్ అంత ఎక్కువ ఏం లేదు. 177కి 185 గ్రామ్స్కి పెద్దగా మీకు 8 గ్రామ్స్ ఏమి ఎక్కువ ఉంటుంది అంతే, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు మెయిన్ చేంజ్ వచ్చేసరికి 3.5 హెడ్ఫోన్ జాక్ రిమూవ్ చేశారు. ఎందుకు రిమూవ్ చేస్తారో అర్థం కావట్లేదు. మేబీ బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడానికి ఎక్స్ట్రా స్పేస్ కోసం వీళ్ళు ఏమైనా చేస్తుంటారు. మెయిన్ రీజన్ అయితే వీళ్ళు చెప్తుంది ఫింగర్ప్రింట్ సెన్సార్ వల్ల రిమూవ్ చేస్తామని చెప్తున్నారు. ఏదైనా కానీ మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంటే బాగుండేది. దీనిలో అయితే మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేశారు. సో దీన్ని ప్లేస్లో వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ అండ్ బ్యాటరీ వీటి గురించి మాట్లాడదాం. మనం వాటి గురించే మాట్లాడదాం ఇప్పుడు. ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ దీనిలో చాలా బాగుంది. నేను ఇంతకుముందు Vivo Nex యూస్ చేశాను, Vivo V11 Pro యూస్ చేశాను. వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఇది మీకు చాలా ఫాస్ట్ ఉంది. ఇంతకుముందు నేను యూస్ చేసిన ఫింగర్ప్రింట్ సెన్సార్ అయితే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ అంత ఫాస్ట్ ఉండే కావు, కొంచెం స్లో ఉండేవి. ఇదైతే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్ ఉంది. నాకు ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా మీకు బాగుంది. బ్యాటరీ లైఫ్ మీకు ఇంతకుముందు OnePlus 6తో కంపేర్ చేస్తే మీకు ఒక 20% వరకు ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. నాకు స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే 5 to 6 అవర్స్ మధ్యలో వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే లాస్ట్ అవుతుంది ఇది. అండ్ ఒకవేళ మీరు హెవీ యూజర్ ఎక్కువ గేమ్స్ ఇట్లాంటి ఆడేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ అయితే మీరు దీనికి ఛార్జింగ్ పెట్టాలి. మీరు నార్మల్గా డే టు డే యూస్ చేసే వాళ్ళైతే మాత్రం మన ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయం రిటర్న్ ప్రాబ్లం లేదు. ఇది మీకు డాష్ ఛార్జింగ్తో వస్తుంది. మీకు దగ్గర 1 hour 10 minutes నుంచి 1 hour 20 minutes లోపు మీకు మొత్తం ఫుల్ ఛార్జ్ అవుతుంది ఫోన్ అయితే. సో ఛార్జింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ దీంట్లో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఇది ఒక చేంజ్ నోటీస్ చేయొచ్చు. OnePlus 6లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండేది. ఇది లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో పెద్దగా మీకు ఏ గొరిల్లా గ్లాస్ అయినా కానీ మీకు గీతలు పడడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఏదైనా స్క్రీన్ గార్డ్ కానీ టెంపర్డ్ గ్లాస్ కానీ యూజ్ చేయడం బెటర్. సో దీనిలో మీకు స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. స్క్రీన్ గార్డ్ అండ్ మీకు కేస్ కూడా వస్తుంది. కేస్ వీళ్ళు నార్మల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మంచి కేసులు అయితే వీళ్ళు అమ్ముతున్నారు సపరేట్గా. సో ఈ కేసులు అయితే ఇంకా మీకు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేసు కూడా బాగానే ఉంటుంది, కానీ అది మీకు కొంచెం లుక్ అయితే పాడు చేస్తుంది. బెటర్ మీరు ఏదైనా మంచి కేసు కొనుక్కోవడం బెటర్. ఒకవేళ మీకు ప్రాబ్లం లేదనుకుంటే ఆ కేసు కూడా మంచి క్వాలిటీ కేసే, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి ఎందుకంటే వీళ్ళు 3.5 హెడ్ఫోన్ జాక్ రిమూవ్ చేస్తారు. దాని ప్లేస్లో వీళ్ళు ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చారు. కొత్త ఇయర్ ఫోన్స్ OnePlus బుల్లెట్ వైర్లెస్ కాదు ఇవి టైప్ సి ఇయర్ ఫోన్స్. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇంతకుముందు నేను రివ్యూ కూడా చేశాను. నాకు అంత నచ్చలేదు అవి, ఎందుకంటే బేస్ అసలు లేదు వాటిల్లో. అంత క్వాలిటీ ఆడియో క్వాలిటీ పర్లేదు కానీ బేస్ అయితే అసలు లేదు దానిలో. అండ్ ఇది వచ్చేసరికి రీసెంట్గా రిలీజ్ చేశారు ఇవి టైప్ సి. చాలామంది అడుగుతున్నారు ఈ ఇయర్ ఫోన్స్ మనం వేరే ఫోన్స్కి యూస్ చేయొచ్చు అని చెప్పేసి. నేను అన్ని ఫోన్స్కి యూస్ చేస్తున్నా ఇయర్ ఫోన్స్. ఇప్పుడు నా దగ్గర అయితే టైప్ సి పోర్ట్తో వస్తున్నాయి. పోకో F1 కానీ Note 9 ఉంది. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తున్నాను. సో ఇయర్ ఫోన్స్ క్వాలిటీ ఎలా ఉందని చాలామంది అడుగుతున్నారు. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ నాకైతే బాగా నచ్చింది. నా యూజర్స్కి అయితే నా ఇష్ట ప్రకారం అయితే ఇది నాకు కరెక్ట్ సెట్ అయింది. జనరల్గా నేను ఎక్కువ బేస్ అయితే ఇష్టపడాను, ఎందుకంటే బేస్ మరీ ఎక్కువ అయితే మాత్రం ఓవరాల్గా ఆడియో సాంగ్ మనకి ఏదైతే సింగర్స్ పాడుతున్నారు ఇవన్నీ మనకి కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తాయి. సో దీనిలో మనకి బేస్ ఉంది. ఇంతకుముందు OnePlus బుల్లెట్ వైర్లెస్ లాగా బేస్ అసలు లేదని చెప్పండి, బేస్ అయితే ఉంది, కాకపోతే ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది. మరి ఓవర్ అవ్వట్లేదు, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ క్లియర్ ఉంది. ఎందుకంటే మీకు సౌండ్ క్వాలిటీ అక్కడ మనకి వేరే ఇయర్ ఫోన్స్ కూడా ఉంటాయి.
వాటిలో మీకు డ్యాక్ ఉండదు. దీనిలో వాళ్ళు సపరేట్గా డ్యాక్ ఇంక్లూడ్ చేశారు ఇయర్ ఫోన్స్లో. సో సౌండ్ క్వాలిటీ క్లియర్గా ఉంటుంది. ఏదైతే మనకి ఇన్స్ట్రుమెంట్స్ కానీ పాడే కానీ కొంచెం క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. అండ్ బేస్ కూడా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. సో నాకైతే ఇయర్ ఫోన్స్ అయితే బాగా నచ్చినాయి. ఇవి 1490 రూపాయలకి అమ్ముతున్నారు. ఇవి బాక్స్లో ప్రొవైడ్ చేయాల్సింది కానీ వీళ్ళు సపరేట్గా అమ్ముతున్నారు. ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే 1490 రూపీస్ పెట్టుకోవాలి. అండ్ ఏదైనా టైప్ సి ఇయర్ ఫోన్స్కి అయితే యూజ్ అవుతుంది. సో మిగతా వాటికి నేను అంత ఇవ్వలేను కానీ నాకు పోకో కూడా యూజ్ చేశాను. పోకోలో కూడా నాకు సౌండ్ క్వాలిటీ బాగానే అనిపించింది. లౌడ్ ఉంది, క్లియర్ ఉంది. అండ్ బేస్ మరీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఎక్కువ దీన్ని రికమెండ్ చేయను. ఎక్కువ మరీ ఎక్స్ట్రా బేస్ కావాలనుకునే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ యూత్ ఇది ఎక్స్ట్రా బేస్ అని ఉంటారు. ఎక్స్ట్రా బేస్ ఉండదు కానీ బేస్ అయితే ఉంది, పర్ఫెక్ట్ ఉంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఇయర్ ఫోన్స్లో అయితే సౌండ్ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఇవే మనకి మేజర్గా చేంజెస్ అయితే మీరు OnePlus 6కి 60కి నోటీస్ చేస్తే పెద్దగా హ్యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం లేవు. OnePlus 6లో మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ దీనికంటే తక్కువ వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, నార్మల్ ఫింగర్ప్రింట్ సెన్సార్ అంటే మీకు పెద్దగా తేడా అయితే ఏమి ఉండదు. నార్మల్గా ఫోన్ అన్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డిస్ప్లే కొంచెం ఇంప్రూవ్ చేస్తారు, మీకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. మేజర్గా అయితే ఇవి మనం నోటీస్ చేయాల్సింది. అండ్ మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ OnePlus 6 ఎట్లా ఉంది అట్లనే ఉంటుంది. కెమెరా కూడా మీకు సేమ్ సెన్సార్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ మళ్ళీ డీప్గా వెళ్ళి చెప్పట్లేదు. OnePlus 6 రివ్యూ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఒకసారి మనం సమ్అప్ చేద్దాం, ఏమేమి ఉన్నాయి ఏమి లేవు ఎవ్రీథింగ్ మీకు ఒక్కసారి చెప్పేస్తాను నేను. సో దీనిలో మీకు వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంది. మీరు హెచ్డి స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. అంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇవన్నీ మీరు హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు. FM రేడియో లేదు, మరి చూడాలి FM రేడియో ఫ్యూచర్లో యాడ్ చేస్తారు కానీ ప్రజెంట్ అయితే మీకు దీనిలో FM రేడియో అయితే లేదు. NFC ఉంది, IR బ్లాస్టర్ అయితే లేదు. అండ్ ఇది మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. దీనిలో టాక్ బ్యాక్ ఫీచర్ కూడా ఉంది. అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే మీకు అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఎక్కడ ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు. మీకు కావాల్సిన సెన్సార్స్ అని ఉంటాయి. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ ఉంటాయి. అన్ని సెన్సార్ మీకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అన్ని చెక్ చేశాను. అన్ని సెన్సార్స్ అయితే దీనిలో బాగానే వర్క్ అవుతున్నాయి. ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. 8GB ర్యామ్ మోడల్ నా దగ్గర ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇది ఒక చేంజ్ మీరు నోటీస్ చేయొచ్చు. OnePlus 6లో మనకి 64GB ర్యామ్ మోడల్ ఉండేది, దీనిలో మాత్రం తీసేశారు. బేస్ మోడల్లో వెళ్ళి 6GB ర్యామ్ 128GB మోడల్ తీసుకొని వచ్చారు. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 7-8 యాప్స్ వరకు కూడా మెమరీలో ఉంచుకోగలుగుతుంది. గేమ్స్ కూడా మెమరీలో ఉంచుకుంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు USB OTG సపోర్ట్ కూడా ఉంటుంది. మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు, మైక్రో SD కార్డ్ స్లాట్. సో OnePlus ఫోన్స్లో ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. సో దీనిలో మీకు USB OTG సపోర్ట్ ఉంది కాబట్టి మీరు పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఎవ్రీథింగ్ అన్ని డిటెక్ట్ చేస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది మీకు డ్యూయల్ వోల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. 2 జియో సిమ్లు యూస్ చేసి మీరు డేటా మధ్యలో బ్రౌజ్ అవ్వచ్చు. సో ఏం ప్రాబ్లం అయితే లేదు డ్యూయల్ వోల్టీ విషయంలో కూడా. కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. 3.5 హెడ్ఫోన్ జాక్ లేదు. సో మీకు ఆడియో అయితే టైప్ సి ఇయర్ ఫోన్స్ నుంచి అయితే నాకు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, ఓన్లీ సింగిల్ స్పీకర్ ఉంటుంది. అది కూడా మీకు లౌడ్ ఉంటుంది. సింగిల్ స్పీకర్ అయినా కానీ మీకు చాలా లౌడ్ వస్తుంది సౌండ్ అయితే. నెక్స్ట్ ఇంకా దీనిలో బాగా నచ్చేది ఆక్సిజన్ OS లేటెస్ట్ 9.0.5 మీద రన్ అవుతుంది. ఇది మీకు ఆండ్రాయిడ్ 5 మీద రన్ అవుతుంది. ఈ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది, నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద. సో అప్డేట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంది OnePlus ఫోన్స్లో. మీకు ఒక 2 years వరకు మీకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మీకు 3 years వరకు అయితే వస్తూ ఉంటాయి. సో అప్డేట్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆక్సిజన్ OS అయితే సూపర్ ఉంటుంది. ఇవి నాకు నచ్చిన విషయాలు అయితే OnePlus 60లో. ఇంకా ఏమైనా మిస్ అయితే మీరు OnePlus 6 రివ్యూ చూడండి. సేమ్ అదే ఫోన్ ఇది. మీకు పెద్దగా హ్యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం లేదు, మీరు అక్కడ చూసినా కానీ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం 3.5 హెడ్ఫోన్ జాక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు కొంతమందికి అవసరం లేదనుకుంటా, నాకైతే ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే వేరే హెడ్సెట్ యూజ్ చేసేటప్పుడు డాంగుల్ కోసం ఎత్తుక్కోవాలి. ఫస్ట్ నేను డాంగుల్ అయితే మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. యాపిల్ లాగా అది కూడా ప్రొవైడ్ చేయకుండా అయితే లేరు. బాక్స్లో డాంగుల్ అయితే వస్తుంది. డాంగుల్ లేకపోతే మాత్రం కష్టం అవుతుంది. ఒకవేళ అది ఎక్కడైనా మిస్ చేశానంటే నాకు 3.5mm హెడ్ ఫోన్స్ యూజ్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైతే మైక్స్ యూజ్ చేయడానికి, అట్లాంటి వాటికి నాకు ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈ టైప్ సి ఉంటే. సో అందుకే ఎక్కువ నేను టైప్ సి ఇష్టపడను. 3.5 హెడ్ ఫోన్ జాక్ నోట్ 9 ఉంది, నోట్ 9లో మీకు ఉంటుంది. సో అట్లా ఉంటే బెటర్. సో దీనిలో అయితే రిమూవ్ చేసేసారు, మరి వాళ్ళు రీజన్స్ అయితే చెప్తూ ఉన్నారు. కానీ యూజర్స్కి అయితే మ్యాక్సిమం అయితే 3.5 ఫోన్ జాక్ అయితే కావాలి. మరి OnePlus ఏమన్నా ఫీడ్బ్యాక్ వింటుందే, OnePlus 7లో దాన్ని రిపీట్ తీసుకొస్తుందో లేకపోతే దాన్ని లేపేస్తారో తెలియదు మనకి, అది ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి ఇంటర్నల్ మైక్ మరీ ఎక్కువ నాయిస్ని పిక్ చేస్తుంది. నేను అసలు నాకు మెయిన్ అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు డైరెక్ట్ రికార్డ్ చేస్తూ ఉంటాను. నాకు ఇంటర్నల్ మైక్ అయితే iPhone XS Maxలో చాలా బాగా నచ్చింది. ఒక కండెన్సర్ మైక్ వచ్చినట్టు వస్తుంది ఇది. సో ఈ ఇంటర్నల్ మైక్ మరీ ఎక్కువ నాయిస్ని పిక్ చేస్తుంది. మరి దగ్గరికి వచ్చినప్పుడు మన వాయిస్ అయితే రోబోటిక్ వాయిస్ లాగా వస్తుంది. సో ఇంటర్నల్ మైక్ కూడా నెక్స్ట్ వీళ్ళు చేంజ్ చేస్తే బెటర్. అంత బాగాలేదు ఇది. కొంచెం OnePlus 60 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. డైలైట్ కండిషన్లో వీడియో క్వాలిటీ చూడడం చాలా ఉంది. దీనిలో మనకి AIS ఉంది, అందుకే నేను కొంచెం మీకు దగ్గర కనపడుతున్నాను. నెక్స్ట్ కెమెరాలో AIS ఫీచర్ ఉంది కదా, AIS ఫీచర్ మనం ఆన్ ఆఫ్ చేసుకునే ఇస్తే మనకి బెటర్.
ఎందుకంటే మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మరీ దగ్గరకు వచ్చినట్టు కనపడుతూ ఉంటాం అనమాట. చాలామంది ఏఎస్ ఫీచర్ తీసేస్తే ఎట్లా అని అడుగుతున్నాను. నేను తీసేయమని చెప్పట్లేదు, చాలామంది వన్ప్లస్ ఫ్యాన్స్ అనుకుంటా. నేను ఎప్పుడు తీసేయమని చెప్పలేదు, ఏఎస్ ఫీచర్ కంపల్సరీ కావాలి. కాకపోతే మనకి దాన్ని ఆన్ ఆఫ్ చేసుకునే నాకు ఫీచర్ కావాలి. అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు ప్రతి కెమెరా, చాలా కెమెరాస్లో చూసాను ఇమేజ్ స్టెబిలేషన్ అని ఉంటుంది, మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మన చేతిలో కంట్రోల్ ఉంటుంది. సో నేను ప్రతిసారి నేను నడుస్తూ పరిగెడుతూ వీడియో రికార్డ్ చేయను. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇక్కడ నేను నా ట్రైపాడ్ మీద ఇట్లా పెట్టేస్తాను, ఇట్లా పెట్టేసి నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాను. సో అప్పుడు నేను నడవను, ఎటు తిరగను, వెళ్ళను, నాకు కొంచెం వైడ్ యాంగిల్ నేను వీడియో రికార్డ్ చేయొచ్చు, మరి దగ్గరికి కాకుండా. సో అందుకే నేను చెప్పేది ఏఎస్ ఫీచర్ మన కంట్రోల్లో ఉంటే మనం ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను నడుస్తున్నాను, నాకు ఏఎస్ కంపల్సరీ కావాలనుకుంటే నేను ఏఎస్ ఫీచర్ ఆన్ చేసుకుంటాను. నేను స్టేబుల్గా ఒక చోట కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు ఏఎస్ ఫీచర్ ఎందుకు అవసరం, దాన్ని నేను డిజేబుల్ చేసుకొని వీడియో రికార్డ్ చేస్తాను, నాకు కొంచెం వైడ్ యాంగిల్ వీడియో వస్తుంది. సో అది నేను చెప్పేది, ఏఎస్ ఫీచర్ నేను తీసేయమని చెప్పట్లేదు, మన కంట్రోల్ మనకి ఇవ్వమని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ స్లో మోషన్ వీడియో నైట్ టైంలో మీకు కొంచెం డార్క్ వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం చాలా కెమెరాస్ నేను ఈ ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి 4K 60 FPS మీకు కొంచెం 30 FPSలో మీకు కొంచెం వీడియో బ్రైట్ వస్తుంది. మీరు 60 FPS వరకు నైట్ టైంలో మీరు షిఫ్ట్ అయ్యారు అనుకోండి, 60 FPSలో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం 30 FPSతో కంపేర్ చేస్తే కొంచెం డార్క్ వస్తుంది. ఇది ఒక చిన్న ప్రాబ్లంగా నేను నోటీస్ చేశాను. కాబట్టి వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కెమెరా గురించి అసలు చెప్పడం మర్చిపోయాను. కెమెరా అయితే మీకు చాలా బాగుంటుంది, మీకు కెమెరా పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు డైనమిక్ రేంజ్ బాగుంటుంది అండ్ ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇంకా మీకు కలర్ రిప్రొడక్షన్ కూడా చాలా న్యాచురల్ ఉంది. నేను కెమెరా రివ్యూ నేను పోకో F1తో కంపేర్ చేస్తూ కూడా చేశాను, అక్కడ మీరు చూడొచ్చు. కెమెరా అయితే చాలా బాగుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది, వీడియో స్టేబుల్గా ఉంటుంది. కెమెరా డిపార్ట్మెంట్లో ఇంతే, నాకు పెద్దగా యూజ్గా కెమెరాలో అయితే ఏమి చేంజెస్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా కెమెరా ఇమేజ్ సెన్సర్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తారు ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్కి ఇంకా మనకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నైట్ స్కేప్ మీకు గూగుల్ నైట్ సైట్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి. నైట్ సైట్ మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. గూగుల్ మీద ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను కెమెరా మీద, మీకు అది తర్వాత తెలుస్తుంది. నైట్ సైట్ లాగా అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. నైట్ స్కేప్ కొంచెం బెటర్, HDR+ ఎట్లా వర్క్ చేస్తుంది గూగుల్లో అట్లా మీకు కొంచెం ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసి చూపించడం. సో ఇట్లాంటి వాటిలో అయితే బాగానే వర్క్ అవుతుంది. మరి ఓవర్ ఎక్స్పోజ్ అయిన దానికి ఎక్స్పోజర్ కంట్రోల్ చేసి పర్ఫెక్ట్గా చూపిస్తుంది. నాకు అది బాగా నచ్చింది. కానీ నైట్ టైంలో మరీ మనకి బ్రైట్ చేసి పిక్చర్ని చూపించడం అట్లాంటివి అయితే ఏమి లేవు, అది గూగుల్ నైట్ సైట్ చేస్తుంది. నెక్స్ట్ వీటితో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే మనకి ఉపయోగం ఉండే ఫీచర్స్ చెప్తున్నాను నేను. స్టీరియో స్పీకర్స్ యాడ్ చేస్తే మనకి చాలా బెటర్. మీకు బాటంలో సింగిల్ స్పీకర్ లౌడ్ ఉంది, కానీ మనకి స్టీరియో స్పీకర్స్ ఎఫెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని స్టీరియో స్పీకర్స్తో వస్తూ ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఏమైనా స్టీరియో స్పీకర్స్, ఒకటి ఇయర్ పీస్, ఒకటి బాటంలో యాడ్ చేస్తే ఏమన్నా మనకి బెటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్, ఇంకా ఆడియో. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే వీళ్ళు యాడ్ చేయరు మేబీ నాకు తెలిసి, ఎందుకంటే వీళ్ళకి టాప్ ఎండ్ ఫోన్స్ ఉంటాయి, మళ్ళీ 128GB 256GB ఇట్లా మీరు డిఫరెంట్ స్టోరేజ్ మోడల్స్ అమ్ముతూ ఉంటారు. సో ఒకవేళ మైక్రో SD కార్డ్ యాడ్ చేస్తే మాత్రం వాటికి సేల్స్ ఉండవు. మ్యాక్సిమం అయితే మైక్రో SD కార్డ్ వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. మనం తీసుకుంటే గూగుల్ యాపిల్ లాగా వీళ్ళు ఫాలో అవుతున్నారు. గూగుల్ యాపిల్లో కూడా మనకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు. మనం వేరే ఫోన్ తీసుకోవాలి, వేరే స్టోరేజ్ మోడల్స్. ఓన్లీ శాంసంగ్ ఒక్కటే మనకి మైక్రో SD కార్డ్ కానీ 3.5 హెడ్ఫోన్ జాక్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్లాగ్షిప్స్లో. సో వీళ్ళైతే గూగుల్ని యాపిల్ని ఫాలో అవుతున్నారు. మేబీ ఉండదు మనకి మైక్రో SD కార్డ్ అయితే ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ దీని ప్రైస్ 38,000 రూపాయలు పెట్టారు. 2 ఫీచర్స్ అయితే తీసుకురావాలి, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తీసుకొని వచ్చి, అండ్ ఇంకోటి వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్. ఈ 2 ఫీచర్స్ అయితే యాడ్ చేస్తే బెటర్. IP68 చాలామందికి యూజ్ అవుతుంది మీరు వర్షంలో వెళ్ళేటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. సో అది ఫ్యూచర్ మస్ట్ తీసుకొచ్చి వీళ్ళు ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ చేసినా ఒక మోడల్ని ఇంకొక మోడల్ని ఏమీ లేకుండా తీసుకొచ్చినా బెటర్. అంటే ఇప్పుడు 32,000కి 31,000కి ఇదే ఫోన్ తీసుకొచ్చి ఇట్లాంటి వైర్లెస్ ఛార్జింగ్ కానీ IP68 వాటర్ రేటింగ్ ఇట్లాంటివి ఏమీ లేకుండా కొంచెం ఒక ఫోన్ మోడల్ తీసుకొని వచ్చి ఇంకో మోడల్ ఒక 40,000లో అన్ని ఫీచర్స్తో కలిపి తీసుకొని వస్తే మాత్రం బాగుంటుంది. సో ఇట్లా ఫ్యూచర్లో ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. వన్ప్లస్ మీరు చూస్తున్నారు 38,000కి అమ్ముతున్నారు. అంటే బ్యాంక్ ఆఫర్ ఉంది, ఇప్పుడు 1,500 రూపాయల క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది SBI కార్డ్స్ మీద. సో ఎంత తీసుకున్నా కానీ మనకి వన్ప్లస్ మనం 30,000 లోపు మనకు ఇంతకుముందు వచ్చే 30,000 అంటే మన దగ్గర వన్ప్లస్ ఫోన్ కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు 40,000 దగ్గరికి వెళ్తుంది. మన ఫ్యూచర్లో వన్ప్లస్ 7 కూడా 40,000 దగ్గర తీసుకెళ్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం. సో వన్ప్లస్ కొంచెం ఆలోచించి ఫోన్ని కొంచెం 64GB మోడల్ తీసుకొని వచ్చి మైక్రో SD కార్డ్ సపోర్ట్ తీసుకొని వచ్చి బేస్లో తీసుకొని వస్తే కొంచెం బెటర్. అంటే మనకి 32,000 మ్యాక్స్ ఆ ప్రైస్లో ఒక ఫోన్ తీసుకొని వస్తే, అందుబాటులోకి తీసుకొస్తే 30,000 కేటగిరీ వాళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది. 40,000 పైకి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా
దూరం అయిపోతుంది. ఎందుకంటే వన్‌ప్లస్ ఫోన్స్ కొనేదే మనకి తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి 40,000 పైన వెళ్ళిపోతే మాత్రం ఇంకో 10,000 యాడ్ చేసుకొని సామ్సంగ్ ఫోన్స్ వస్తున్నాయి మనకి. సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్ అవి కొనుక్కోవచ్చు. 2K డిస్ప్లేతో వస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్, IP68 వాటర్ రేటింగ్ అన్నీ మనకి యాడ్ అవుతున్నాయి దానిలో. సో మైక్రో ఎస్టీ కార్డ్ సపోర్ట్ అన్నీ ఉంటాయి దానిలో. చూడాలి మరి వన్‌ప్లస్ ఏమన్నా ఆలోచించి ఫ్యూచర్లో ప్రైజెస్ తగ్గిస్తుందేమో. అది తెలిసి కనిపించట్లేదు, ఎందుకంటే వీళ్ళకి సేల్స్ ఉన్నాయి. సో సేల్స్ ఉన్నంత వరకు ఏ కంపెనీ అయితే ఏమీ తగ్గించదు. సేల్స్ డ్రాప్ అయితేనే ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంది. కానీ ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి ప్రైజెస్ అయితే మనకి ఇట్లనే ఉండొచ్చు వన్‌ప్లస్ అయితే. సో మనకి ఇంకా 30,000 ప్రైస్ కేటగిరీలో ఇంకొక కొత్త బ్రాండ్ రావాలి. పోకో లాంటి బ్రాండ్ ఏమైనా మంచి స్పెసిఫికేషన్స్ తీసుకొస్తే ఆ ప్రైస్ కేటగిరీలో వాళ్ళు ఏమైనా బాగా అయ్యవచ్చు. చూద్దాం అసలు ఏమవుతుందో ఫ్యూచర్ అయితే. ప్రజెంట్ అయితే ఫోన్ మీకు మంచి ఫోన్, ప్రజెంట్ ఫోన్ యూజ్ చేయడానికి అయితే సూపర్ ఫోన్ ఇది. ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది ఈ ఫోన్ది, మీరు డైలీ యూజ్ చేసేటప్పుడు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రైజే కొంచెం వన్‌ప్లస్ అయితే పెంచుకుంటూ పోతుంది, అదే నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ఇది ఓవరాల్ వన్‌ప్లస్ 60 రివ్యూ అయితే. సేమ్ ఇది వన్‌ప్లస్ 6లో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేశారు. ఒకవేళ ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే మాత్రం వన్‌ప్లస్ 6 రివ్యూ చూడండి, ఇంకా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. వీడియోని లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.